కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్స్ని అందిస్తుంది. ఇంట్లో తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేసి భారీ లాభాలని అందుకోవచ్చు. మరి అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టాపిక్ అనేది నచ్చితే కంపల్సరీ లైక్ అయితే మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, నా పేరు జయరామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ఫ్యాక్ట్స్ అండ్ టెక్నాలజికల్. మహిళల సంక్షేమం అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా పథకాలని అమలు చేస్తున్నాయి. అన్ని రంగాల్లో మహిళా ప్రాతినిధ్యాన్ని ప్రోత్సహించే దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులోని భాగంగానే మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్. ఇది 2023 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు 2 సంవత్సరాల పాటు అందుబాటులో ఉండే వన్ టైం స్కీమ్. ఈ పథకం పోస్టాఫీసు ద్వారా 2023 ఏప్రిల్ 1 నుంచి అందుబాటులోకి వచ్చింది. ఇది దేశంలోని మహిళలకు, బాలికలకు సురక్షితమైన, ఆకర్షణీయమైన సేవింగ్స్ ఆప్షన్. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్లో పాలసీదారులు కేవలం 2 సంవత్సరాల కాలానికి మాత్రమే పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం కింద అకౌంట్ ఓపెన్ చేయడానికి మహిళలు మాత్రమే అర్హులు. ఇందులో డిపాజిట్లకు కూడా వయో పరిమితి లేదు. ఏ వయసులోనైనా అమ్మాయి లేదా మహిళ పేరు మీద ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ స్కీమ్లో 7.5% వార్షిక వడ్డీ రేటుని అందిస్తుంది. ఇతర స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ కంటే ఇది ఎక్కువ. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, మంత్లీ ఇన్కమ్ స్కీమ్, బ్యాంక్ ఎఫ్డీల కంటే ఇది ఆకర్షణీయమైన వడ్డీ రేటుని అందిస్తుంది. ఇందులో 1000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. పార్షియల్ అమౌంట్ విత్డ్రా చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. 1 సంవత్సరం తర్వాత మీరు డిపాజిట్ చేసిన మొత్తంలో 40% వరకు విత్డ్రా చేసుకోవచ్చు. ఈ అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలి అంటే మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ పథకం కింద 1 లేదా అంతకంటే ఎక్కువ అకౌంట్లని ఓపెన్ చేయవచ్చు. అయితే ఒకేసారి 2 అకౌంట్లని ఓపెన్ చేయటం కుదరదు. 2 అకౌంట్ల మధ్య కనీసం 3 నెలల కాల పరిమితి ఉండాలి. అలాగే మైనర్ బాలిక పేరు మీద గార్డియన్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. అకౌంట్ తెరవటానికి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, కలర్ ఫోటో మొదలైన కేవైసీ డాక్యుమెంట్లు అవసరం. ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ఖచ్చితంగా 100లో ఉండాలి. ఎలా డిపాజిట్ చేయాలి, దాని మీద ఎంత బెనిఫిట్ వస్తుంది? ఉదాహరణకి మీరు 2 సంవత్సరాల డిపాజిట్ వ్యవధిలో ఈ స్కీమ్లో 1,50,000 రూపాయలని ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం. మీ టర్మ్ ముగిసే సమయానికి వడ్డీతో సహా 1,74,033 రూపాయలు అందుకుంటారు. ఇదే మీరు 2 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మీరు 2 సంవత్సరాల తర్వాత 2,32,044 రూపాయలని అందుకుంటారు. ఇక్కడ వడ్డీ రూపంలో ఏకంగా 32,044 రూపాయలని పొందుతున్నారు. ఈ పథకం తక్కువ వ్యవధిలో మంచి రాబడిని పొందే అవకాశం ఇస్తుంది. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ యొక్క ప్రయోజనాలు. మరి నేను మీకు ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది. ఈ టాపిక్ అనేది మీలో ఎంతమందికి యూజ్ఫుల్గా అనిపించిందో వాళ్ళ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. అలాగే టాపిక్ అనేది నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.